శ్రీ మాఘపురాణం 3వ అధ్యాయం గురుపుత్రిక కథ. కైలాసంలో పరమేశ్వరుడు సర్వమంగళాదేవిని చూసి మాఘమాస వ్రతం చేసి చిరకాల సౌభాగ్యాన్ని సొంతం చేసుకుని సర్వపాప విముక్తురాలై భర్తతో విష్ణులోకాన్ని చేరిన బ్రాహ్మణ పుత్రిక కథ చెబుతాను వినమంటూ చెప్పడం ప్రారంభించాడు. సదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాది లీలా నిదాన. పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాపండితుడు. అతని దగ్గరకు వచ్చి చాలామంది శిష్యులు వేదశాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె మహా సౌందర్యవతి, యుక్త వయస్కురాలైంది. ఆమె కోసం సంబంధాలు వెతుకుతున్నాడు. ఒకనాడు సుమిత్రుడైన శిష్యుణ్ణి గురువుగారు ఫలాలు, సమిధులు, దర్భలు తెమ్మని అడవికి పంపారు. అతనితో పాటు గురుపుత్రిక కూడా ప్రయాణమైంది. సుమిత్రుడు ఎంతగా నివారించినా వినకుండా అతని వెంట అడవికి బయలుదేరింది. అడవిలో చాలా దూరం వెళ్ళాక ఒక పెద్ద చెరువు కనిపించింది. దాని చుట్టూ చెట్లు, లతలు, పూలతోనూ కాయలతోనూ చాలా మనోహరంగా కనిపిస్తున్నాయి. ఆ పూల మీద నుంచి వచ్చే గాలుల సువాసన అలసిపోయిన వారిని సేద తీరుస్తున్నాయి. నీరు కలువలతోనూ తామరలతోనూ నిండి నిర్మలంగా ఉంది. ఆ పూల మీదుగా తిరుగుతున్న తుమ్మిదల ఝూంకారంతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. చిలుకలు, గోరువంకులు పలికే కమ్మని పాటలు చెవులకింపుగా వినిపిస్తున్నాయి. గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లు త్రాగి కొన్ని పళ్ళు తిని విశ్రాంతిగా కూర్చుంది. అప్పుడు ఆమె తలలో ఒక వికృతమైన ఆలోచన వచ్చింది. నేను పడుచుదానను, నా పక్కనే అందగాడైన పడుచువాడు ఉన్నాడు. ఇది ఏకాంత మనోహర ప్రదేశం. ఇలాంటి చోట నా యవ్వనాన్ని ఎందుకు సార్థకం చేసుకోకూడదు అనుకుంది. వెంటనే సుమిత్రుని దగ్గరకు చేరి మెల్లగా తన మనసులోని కోరికను తెలియజెప్పింది. అతడు హరిహరి అంటూ 2 చెవులు మూసుకొని, నీవు మా గురుపుత్రికవు, నాకు సోదరులాంటి దానవు. నీవు ఇలాంటి అసభ్యమైన కోరిక కోరకూడదు, చాలా తప్పు. నీ మనసు మార్చుకుని ఇంటికి పదమన్నాడు. ఆమె తన కోరికను ఆపుకోలేక, నేను సౌందర్యవతిని కానా? నన్నెందుకు తిరస్కరిస్తున్నావు? ఈ ఏకాంత మనోహర ప్రదేశంలో మన విహారం ఎంత ఆనందాన్ని ఇస్తుందో నీకు తెలియదా? నువ్వు నన్ను కాదంటే ఈ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నేను లేకుండా ఒంటరిగా ఇంటికి వెడితే నిన్ను మా తండ్రి శపిస్తాడు. అంత అనర్థాన్ని కొని తెచ్చుకోవడం తెలివైన పని కాదురా. నాతో ఆనందంగా వ్యవహరించు, కాదనకు అని అతన్ని నిర్బంధించింది. సుమిత్రుడు ఇంకా ఆమె మాట కాదనలేకపోయాడు. అక్కడున్న పూలతోనూ ఆకులతోనూ చిగుడుతోనూ పాన్పు అమర్చుకొని వారిద్దరూ ఆనంద డోలికల్లో తేలిపోయారు. తనివి తీరా సౌఖ్యాలు అనుభవించిన తర్వాత వారిద్దరూ పళ్ళు, దర్భలు, సమిధులు తీసుకుని ఇంటికి చేరారు. ఆ తర్వాత కొంతకాలానికి గురుపుత్రికకు కాశ్మీర దేశ యువకుడైన బ్రాహ్మణ యువకునితో సంబంధం కుదిరింది. సుదేవుడు కుమార్తె వివాహం చాలా వైభవంగా జరిపించి ఆమెను అత్తారింటికి పంపించాడు. ఆమె భర్తతో కొన్నేళ్లు కాపురం చేసింది. ఉన్నట్టుండి ఆమె భర్తకు హఠాత్తుగా ఏదో రోగం పట్టుకుంది. ఎంతోమంది వైద్యులకు చూపించినా, ఎన్ని మందులు మింగించినా ఆ రోగం ముదురుతోంది కానీ తగ్గడం లేదు. జీవత్సం వల్ల అయిపోయాడు. చిన్నతనంలోనే ఆమెకు సంసార సౌఖ్యం లేకపోయినందుకు ఆమె తల్లిదండ్రులు చాలా విచారిస్తున్నారు. ఒకనాడు దృఢవ్రతుడని ఒక మహాయోగి సుదేవుని ఇంటికి వచ్చాడు. సుదేవుని విచారణకి కారణమడిగాడు. ఆయన కుమార్తె అవస్థను గురించి చెప్పి వివరించాడు. దృఢవ్రతుడు తన దివ్య దృష్టితో చూసి, సుదేవ, నీ కుమార్తె పూర్వజన్మలో ఒక రాజకూతురైన వయసు వచ్చినప్పటి నుంచి వ్యభిచారిణయ్యి పరపురుషులతో ఆనందిస్తూ ఉండేది. తన స్వేచ్ఛా విహారానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను కూడా రహస్యంగా చంపించింది. చివరికి రోగిష్ఠిదై ఆ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంది. భర్తను చంపిన దోషం వల్లను, ఆత్మహత్య దోషం వల్లను ఆమెకు ఈ జన్మలో ఈ పరిస్థితి కలిగింది. అంతటి పాపాత్మురాలు శ్రోత్రియ బ్రాహ్మణుడివైన నీ ఇంట్లో ఎలా పుట్టిందనుకుంటున్నావా? దానికి ఒక కారణం ఉంది. ఆ పూర్వజన్మలో తన స్నేహితురాళ్ళు బలవంతం చేస్తే ఒక మాఘశుద్ధ సప్తమి నాడు సరస్వతి నదికి వెళ్ళింది. చెలికత్తెలతో పాటు స్నానం చేసింది. వారు ఇసుకతో గౌరీదేవిని చేసి పూజిస్తుంటే వారి నిర్బంధం మేర 4 పూలు గౌరీదేవి మీద వేసింది. ఆ పూజ ప్రభావం చేత శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఈ జన్మలో కూడా పెళ్లి కాకముందు కన్యగా ఉన్నప్పుడు నీ శిష్యుడైన సుమిత్రునితో కలిసి అడవికి వెళ్ళి అతనిని అనేక విధాల బలవంతం పెట్టి అతనితో విహరించింది.
మరి పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన పాపఫలం అనుభవించక తప్పుతుందా? అందుకే ఆమె సంసారం అలా అయింది. భర్త ప్రాణావశిష్ఠుడై ఉన్నాడు అని చెప్పగా విని సుదేవుడు తన కూతురి దుష్ట ప్రవర్తనకు సోదర సమానుడైన తన శిష్యునితో రమించినందుకు చాలా బాధపడి ఆ మహాయోగితో ఇలా అన్నాడు: స్వామి, నా కూతురి పాపకర్మలకు పరిహారం లేదా? ఆమె భర్తతో తిరిగి సుఖంగా బ్రతికే యోగం లేదా అని అడిగాడు. అప్పుడు ఆ యోగి, సుదేవ, అన్నీ తెలిసిన పండితుడు, నువ్వు కూడా ఇలా విచారిస్తే ఎలాగా? ఈ పాపాలకు పరిహారం ఉంది. ఇది పుష్యమాసం, కృష్ణపక్షం, వచ్చేది మాఘమాసం. ఆ మాసమంతా నీ కుమార్తె చేత మాఘవ్రతం చేయించు. ఉదయాన్నే నదిలో స్నానం, తర్వాత ఇసుకతో గౌరీ ప్రతిమ, దానికి పూజ, వస్త్ర కంబళాదులను దానంగా ఇవ్వడం, మాఘపురాణం శ్రవణం మొదలైన వాటితో మాఘమాస వ్రతం చేయించు. అంతేకాదు, మాఘశుద్ధ తదీనాడు ఒక చేటతో పసుపు, కుంకుమ, చీర, రవికెల గుడ్డ, చెవి కమ్మలు, పళ్ళు, పూలు మొదలైనవి పెట్టి ఇంకొక చేట దాని మీద బోర్లించి 7 ముత్తైదువులకు మూసి వాయినాలు ఇప్పించు. దక్షిణ తాంబూలాలతో వారికి పూజలు జరిపించు. ఈ మాఘమాస వ్రతం యథావిధిగా ఇలా జరిపిస్తే మీ అల్లుడు బ్రతుకుతాడు. నీ కుమార్తె సర్వపాప విముక్తురాలై 100 ఏళ్ళు మాంగళ్య శోభలతో సంతానవతి అయి జీవిస్తుంది అని చెప్పి ఆ ముని వెళ్ళిపోయాడు. సుమిత్రుడు తన కుమార్తె చేత మాఘమాస వ్రతం చేయించాడు. ఆమె పాపాలు తొలగిపోగా తన భర్తతోనూ సంతానంతోనూ 100 ఏళ్ళు సుఖంగా జీవించి చివరికి శ్రీ లక్ష్మీనారాయణుని సాన్నిధ్యాన్ని పొందింది అని పరమశివుడు పార్వతికి చెప్పాడు. కజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం